అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పాఠశాల ప్రాంగణంలోని జింక బొమ్మ 2వ తరగతి విద్యార్థిని ప్రాణాలు తీసుకుంది. పి గన్నవరం మండలం పెదపూడిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో దివి జాహ్నవి 2వ తరగతి చదువుతోంది. మధ్యాహ్నం సమయంలో పాఠశాల ప్రాంగణంలో ఆడుకుంటూ ఉండగా అక్కడ ఉన్న జింక బొమ్మ బాలిక మీద పట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆ జింక బొమ్మని మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. సిమెంట్తో తయారు చేసినటువంటి జింక బొమ్మ. రోజు ఆడుకుంటూనే ఉంటుంది ఆ పాప. కానీ నిన్న ఆడుకుంటున్న క్రమంలో ఒక్కసారిగా దిగుతున్నప్పుడు, జింక బొమ్మ మీద నుంచి దిగుతున్నప్పుడు ఆ జింక బొమ్మ మీద పట్టడంతో ఆమెకి గాయాలైనట్టుగా తెలుస్తుంది. జింక బొమ్మపై నుంచి చెల్లెలు దిగుతుండగా పడిపోయిందని అదే పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నటువంటి జాహ్నవి అక్క తేజశ్రీ బోరున వినిపిస్తోంది. చెల్లెలు ఆ విధంగా జింక బొమ్మ కింద నలిగిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు, అక్కడ ఉన్న స్థానికులకు చెప్పడంతో ఈ విషయం బయటకు వచ్చింది. వెంటనే పాపను కూడా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే ఈ ఘోరం జరిగిపోయినట్టుగా సమాచారం వస్తుంది. ఈ ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి అరుణ్ తేజ్ ఫోన్ లైన్లో సిద్ధంగున్నారు. అరుణ్ తేజ్, జింక బొమ్మ రోజు ఆడుకుంటూనే ఉంటుందంట కదా పాప, అసలు ఏం జరిగింది నిన్న? యాక్చువల్లీ ఇక్కడ జింక బొమ్మకు సంబంధించి రోజు పాఠశాల ప్రాంగణంలో అందరు పిల్లలు ఆడుకుంటారు. కాకపోతే ఈ పాపకి జింక బొమ్మ అంటే కొంచెం చాలా ఇష్టం ఉండటంతో నిన్న మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కొంచెం లేజర్ టైమ్ లో ఉండగా ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి ఆడుకుని ఉండగా ఇదైతే జరిగింది. అంటే ఇది యాక్చువల్లీ మనకి అంబేద్కర్ కోనసీమ జిల్లా గన్నవరం మండలం పెదపూడి అంటే గంటి పెదపూడిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జరిగింది. జాహ్నవి భోజనం చేసిన తర్వాత లేదో టైంలో భోజనం చేసిన తర్వాత ఆడుకుంటుండగా జింక బొమ్మ దగ్గరికి వెళ్ళడంతో అది స్లిప్ అయ్యి అంటే అది విరిగిపోయి కింద తన మీద పడిపోవడంతో ఇది అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. వెంటనే అంటే మధ్యాహ్నం ఇది సంఘటన జరిగింది అయితే మధ్యాహ్నం 12 గంటలకి. వెంటనే చిన్నారిని అంటే కొత్తపేట సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించుతుండగా అంబులెన్స్ లో అంటే మార్గ మధ్యలోనే అమ్మాయి చనిపోవడం జరిగింది. అదే స్కూల్లో ఈ పాప వాళ్ళ అక్క కూడా ఉంటుందో ఆ పాప వాళ్ళ అక్క ఇలా చెల్లి ఆడుతుండగానే మీద పడిపోయిందని అక్కడికి చెప్పడం కూడా జరిగింది. అంటే ఆ బొమ్మ మీద పట్టడం అంటే దెబ్బలు ఏమైనా తగిలినాయా ఎక్కడన్నా? అంటే సడన్ గా తన మీద పడిపోవడం, అది సిమెంట్ బొమ్మ అవడంతో హెవీ వెయిట్ ఉండటంతో తన మీద పడిపోవడంతో ఒక్కసారిగా అంటే తట్టుకోలేకపోయింది. కొంచెం ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి ఒక భయంతో కూడుకున్న అంటే పెయిన్ తో పాటు భయం ఎక్కువైపోవడంతో దెబ్బలు గట్టిగా తగలడంతో మీద పడిపోవడం, సిమెంట్ కొంచెం హెవీ వెయిట్ ఉండటం వల్ల కూడా ఇది జరిగింది అనమాట. సో అంటే ఈ అక్క చెల్లెలు ఇద్దరు వాళ్ళ అమ్మమ్మ ఇంటి దగ్గర ఉండి చదువుతున్నారు. అంటే వాళ్ళ అమ్మమ్మ ఏడుస్తున్న తీరైతే మొత్తం అందరినీ చాలా బాధ కలిగించింది. అంటే మార్నింగే వెళ్తా బై బై అమ్మమ్మ అంటూ చెప్పి వెళ్ళిన మనవరాలు ఇలా జరుగుతుందని చాలా బోర్ని అయితే ఏడుస్తుంది. సిమెంట్ దిమ్మ పడిపోవటం వల్లే ఇది జరిగింది. స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ కావచ్చు, అక్కడ ఎవరు సరైన పర్యవేక్షణ లేదా? పిల్లలు ఏం చేస్తా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఎట్లా ఆడుతున్నారు అనేది చూడరా ఎవరు? అంటే పర్యవేక్షణ అయితే ఉంది. కాకపోతే ఏంటంటే టీచర్స్ కూడా వాళ్ళు అదే లంచ్ టైం అవటంతో అందరూ అంటే లంచ్ జరుగుతుండగా వెళ్ళారు. కాకపోతే ఈ బొమ్మ అయితే సరిగ్గా కన్స్ట్రక్షన్ అంటే సరిగ్గా లోపలికి పాతకుండా పైనే చేసేయడంతో అది పెచ్చులుడిపోయి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. చాలా సార్లు అంటే గ్రామస్తులు కూడా ఆ బొమ్మ కొంచెం ఇబ్బందిగా ఉందని అక్కడ ప్రధాన ఉపాధ్యాయులకి చెప్పడం కూడా జరిగిందంటే దాన్ని పెద్ద అంతా పట్టించుకోలేదు. అది సిమెంట్ తో తయారు చేసిన బొమ్మలు అనమాట. 2 జింక బొమ్మలు ఉంటాయి సిమెంట్ తో తయారు చేసినవి. కేవలం అంటే దాన్ని కింద స్లాబ్ కూడా లాంటిది వేయకుండా పైన అమర్చేశారు. అది అమర్చేయడంతో ఇంకా రోజు ఆడటంతో అది కొంచెం బీటలు వారిపోయి ఒక్కసారిగా ఆడుతుండగా ఒకసారిగా పడిపోయింది మీద పాప. అక్కడ స్థానికులు, గ్రామస్తులందరూ కూడా వచ్చి ఆ జింక బొమ్మను పరిశీలిస్తా ఉన్నారు. స్క్రీన్ మీద మనం చూస్తా ఉన్నాం. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? అక్కడ అంటే ఈ బొమ్మ అనేది కేవలం ఇటువంటి జింక బొమ్మలు, సిమెంట్ బొమ్మలు చేసినప్పుడు ఏంటంటే అక్కడే తయారు చేసి అక్కడే ఫిట్ చేస్తారంట యాక్చువల్ ఒరిజినల్ గా అయితే. కాకపోతే అలా ఫిట్ చేయకుండా ఎక్కడో బయట తయారు చేసి ఇచ్చి పైన సిమెంట్ పూసేసి అలా వేసేయడం వల్ల ఇది ఈ ప్రమాదం అయితే జరిగి ఊడిపోయి అంటున్నారు. కేవలం అంటే ఇటువంటి విగ్రహాలు చేసేటప్పుడు అక్కడే తయారు చేసేయటం వల్ల కొంచెం పిల్లలకి ఇబ్బంది కలగకుండా కొన్ని పార్కుల్లో, మిగతా పార్కుల్లో అయితే అక్కడే తయారు చేస్తారు కాబట్టి అది చాలా గట్టిగా స్టిఫ్ గా బలంగా ఉంటాయి. కానీ ఇది అంత బలంగా లేదు, పైన పూసేశారు.
సో దాని వల్లే ఇదంతా జరిగిందని కూడా అంటున్నారు. ప్రధానోపాధ్యాయులకు 2-3 సార్లు కొంతమంది చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పినా కూడా ఆయన అంత కేర్ చేయలేదు. తర్వాత చూస్తామన్నట్టు వదిలేయడంతో కూడా ఇది ప్రమాదం చేసుకుందని చుట్టుపక్కల వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది. అది ఆ గ్రామంలో పూర్తిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. పాప జంకబొమ్మతో ఆడుకుంటూ అది దిగే క్రమంలో మీద పట్టడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. చూసినటువంటి తోటి విద్యార్థులు కావచ్చు, అక్కడ ఉపాధ్యాయులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే ఆమె చనిపోయిందని చెప్పినటువంటి వార్త, ఆమె అమ్మమ్మ దగ్గర 2 పిల్లలు చదువుకుంటూ ఉంటారంట. అక్క అలాగే ఈమె చనిపోయిన ఆమె చెల్లెలు ఇద్దరు కూడా అమ్మమ్మ దగ్గర నుండి చదువుకుంటున్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత అమ్మమ్మ తీరనటువంటి విషాదంలోకి మునిగిపోయింది. ప్రతిరోజు కూడా రెడీ అవుతుంది, ప్రతిరోజు స్కూల్కి వెళ్తుంది, ఇంటికి వస్తుంది, ఆడుకుంటుంది. ఎంతో సంతోషంగా సరదాగా కనిపించేటటువంటి మనవరాలు ఈ విధంగా అది జింకబొమ్మతో ఆడుకుంటూ పడటం ఏంటి, చనిపోవటం ఏంటి, ఇంకా ఆ షాక్ నుంచి వాళ్ళు తేరుకోరు. ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు, ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా తీవ్రమైనటువంటి శోకంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది.